హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చేయబోతున్నాను దాల్ కిచడి. సూపర్గా ఉంటుంది. సింగిల్ పాట్ డిష్, వెరీ లైట్ ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసేద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి: బాస్మతి రైస్, ఆలుగడ్డ, సోయా చంక్స్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, గ్రీన్ పీస్, ఉల్లిగడ్డ, శనగపప్పు, కందిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, నెయ్యి. రైస్ వేసేస్తున్నాను. 1/2 కిలో రైస్ అండి, ఇది 250 grams ఆఫ్ రైస్, బాస్మతి రైస్ నానబెట్టినాయి. చలో దీంట్లోకి కొంచెం ఉల్లిగడ్డ, ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంది వేసేయండి. గ్రీన్ పీస్, ఇది శనగపప్పు అండి, 2 tablespoons శనగపప్పు, అలాగే 2 tablespoons కందిపప్పు. మీరు తిన్నంత కారంతో పచ్చిమిర్చి, నేను ఒక 3-4 వేసుకున్నాను ఇక్కడ, అంతే, వెరీ లిటిల్ అన్నట్టు. పేరుకి కొంచెం ఆయిల్ వేయండి, జస్ట్ వేసామా లేదా. అన్నం ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా వేస్తున్నాను అంతే నేను. కొద్దిగా పసుపు, ఒక 1/8 teaspoon, కొద్దిగా ఉప్పులో కూడా పడిపోయాయి. గ్రీన్ పీస్ ఒక 1 teaspoon ఉప్పు, సోయా చంక్స్, మంచి ప్రోటీన్ అండి. దాంట్లో టేస్ట్ కోసం లిటిల్ కార్బ్, జస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డలు 2, చిన్నవి అయితే 3. అన్ని పడిపోయినాయా? 1-2 నీళ్ళు పోద్దాం, ఆగండి. జస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఒక ½ an hour 1 hour నానపెట్టారనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అది చూసారా ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో, దాంతోనే మనకి రైస్ కూడా కొంచెం పలుకుగా ఉడుకుతుంది. పెట్టేస్తున్నాం మూత. విజిల్ తీసేస్తున్నాను, నేను విజిల్స్ వేయించదలుచుకోలేదు. 10 minutesలో మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఉడికితే బయటికి తీయచ్చు, ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రెషర్ వచ్చిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో మనకి రైస్ ఉడికిపోతుంది. సో 10 minutes అయిపోయిందండి, ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూసారా. అడుగు పట్టిందేమో చూపేనా, అదిగోండి, ఒక పీస్ కూడా లేదు, పువ్వులాగా అయిపోయింది. చక్కగా కట్టేస్తున్నాం, ఇట్లా పొడిగానే ఉంచుదాం. ఒక్కసారి అవ్వగానే ఒకసారి కదిపితేనండి గడ్డ కట్టకుండా ఉంటుంది మనకి. ఇట్లా కదిపినా లేకపోతే డిష్ అవుట్ చేసేసినా బెస్ట్. పక్కకు పెట్టేస్తున్నా. తడక, అందులో అసలు ఆయిల్ లేదు, జస్ట్ 1-2 teaspoons పొలుగా రావటానికి వేసినాము. ఇందులో 2 spoons ఘీ, 2 spoons నూనె, ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ½ teaspoon, వెల్లుల్లిపాయలు మరిన్ని వేసాను, ఒక 12-15. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంట్లో. ఎండుమిరపకాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఏమో ఒక 2 చిన్నగా తుంపాను, ఇంగువ ఏమో ఒక ½ teaspoon ఇంగువ, కరివేపాకు. అంతా సిమ్లోనే జరుగుతుంది. చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి మంచిగా ఫ్రై అయినట్టే కొడుతుంది. ఎస్, నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన మెయిన్ డిష్ పెట్టేసుకున్నాను. పోపు వేసేస్తున్నాను. దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ కొత్తిమీర వెళ్ళి దానిలో ఉన్న నెయ్యి నూనె అంతా పట్టుకొచ్చుకుంటుంది. అన్నంని ఊకి తిప్పకండి, జస్ట్ పైకి కిందికి కలబెట్టండి. 14 సార్లు తిప్పితే అన్నం మెత్తబడుతుంది. అయిపోయింది మన కిచిడి. తినడానికి చాలా బాగుంటుందండి. కొంచెం ఆవకాయ పక్కకు పెట్టుకోవాలి, అసలు మామూలుగా ఉండదు ఇది రెసిపీ. సూపర్ అంటే సూపరు. వెంటనే చేసేయండి. చేసినాక నాకు ఎలా ఉందో ఒక్క చిన్న కామెంట్ పెట్టండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్ సైలాస్ కిచెన్.